నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి. యునైట్ క్రిస్టియన్ ఇంటీరియర్ మినిస్ట్రీ సమర్పించు నేర్పుమయా నజరేయ. నేర్పుమయా నజరేయ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున స్వాగత సుమాంజలి. వేధించే నేటి వాస్తవ సమస్యలకు వాక్యము సారా పరిష్కారం బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ గారి ప్రసంగాల ప్రత్యేకత. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అందించే అద్భుత ఆధ్యాత్మిక సందేశాన్ని విందాం. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ వాక్యము దగ్గరికి మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ వేళలో ఈ రీతిగా వాక్యము ద్వారా మీ గడపను తొక్కడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎవరైతే మొట్టమొదటగా ఈ వాక్యమును వీక్షిస్తున్నారో వారందరినీ ప్రత్యేకముగా నేర్పుమయ నజరేయ వాక్య పరిచర్య దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. ఏ బాధలతో వచ్చారో, ఏ కష్టాలతో వచ్చారో, ఏ కన్నీటి గాథతో వచ్చారో దేవుడు తన వాక్కు ద్వారా తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడని ఈ సమయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అనేక మంది ఈ కార్యక్రమం చూసి ఆశీర్వదించబడి, అయ్యా నేర్పుమయ నజరేయ పరిచర్య ద్వారా మేము ఎంతగానో దీవించబడుచున్నాం, ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అని తమ అమూల్యమైన కానుకలు పంపించుచున్నారు. ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. లక్షలాది మంది దేవుని వాక్యం విని రక్షించబడడానికి, హెచ్చరించబడడానికి, ఆదరించబడడానికి కారణభూతులు మీరే అని చెప్పడంలో ఏ సందేహము లేదు. మీ ప్రతి అవసరతలు, అక్కర్లు మాకు ఉత్తరముల ద్వారా కానీ టెలిఫోన్స్ ద్వారా కానీ తెలియపరచండి. మీ కొరకు నేర్పుమయ నజరేయ ప్రార్థన గోపురంలో ప్రార్థన చేయడానికి ప్రార్థన సిబ్బంది ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉంటుంది. మరి ఒక చిన్న విజ్ఞప్తి, మీలో మీ ఇంటిలో ఉన్న దేవుని గర్భఫలము బిడ్డలను నేర్పుమయ నజరేయ యవనస్తులు పాలిభాగస్తులుగా ఎందుకు చేర్చకూడదు? వారి కొరకు ప్రార్థన చేయడానికి 18 సంవత్సరాలు వారు మేజర్ అయ్యే వరకు దేవుని యొక్క హస్తములో వారు భద్రపరచబడి మంచి పునాది దేవుడు వారికి ఇచ్చేలాగిన వారి కొరకు ప్రార్థన చేస్తాము. వారి పేరు, వారి అవసరతలు రాయండి. అలాగనే మీ యొక్క కుటుంబం నేర్పుమయ నజరేయ కుటుంబ సభ్యులుగా మారి దీవెనలు పొందమని ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క కుటుంబం పేర్లు రాయండి, ఆ యొక్క అవసరతలు రాయండి. మీ పితరులు, మీ బిడ్డలు, వారి యొక్క పేర్లు రాయండి. వారి కొరకు ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాన్ని ప్రభు భద్రపరిచి సొసైటీకి, సంఘానికి దీవెనకరముగా హెచ్చించబడులాగున ప్రార్థన చేయడానికి వీలవుతుంది. ఇందు నిమిత్తమే ఎంత వెల చెల్లించాలి అని అడిగితే ఇది చాలా విలువైనది. ఇది ఒక ఖరీదు సంబంధించింది కాదు, కానీ కృతజ్ఞతతో సంబంధించింది. అందుకే దేవుడు మీ మనసులో ప్రేరేపించి కుటుంబ సభ్యులుగా నేను ప్రతి మాసము ఇంత ఇవ్వగలనని ఒక 100 రూపాయల నుంచి ప్రభు మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తే అంత ప్రతి మాసం పంపించవచ్చు. అలాగే మీ బిడ్డల విషయం కృతజ్ఞతగా మా బిడ్డల దేవ దీవించు, అక్కడ మా కోసం ప్రార్థన చేస్తున్నారు అని ఈ పరిచర్యకి మీరు ఒక 100 రూపాయల నుంచి దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తే అలాగున పంపించవచ్చు. ఈ యొక్క పరిచర్య అవసరతల కొరకు ఈ యొక్క టీవీ కార్యక్రమాలు షూటింగ్ చేయడానికి ఖర్చు అవుతుంది. అలాగే ఈ యొక్క స్లాట్స్ ప్రతి మాసము, ప్రతి వారము పంపించడానికి కొంత ఖర్చు అవుతుంది. అరగంట మాట్లాడాలంటే అందు నిమిత్తమే
వాటి ఖర్చులు మీరు భరిస్తున్నారు. ఆ తద్వారా వాక్యం అందించబడుతుంది. ప్రతి ఆత్మల పంటలో మీరు పాలిభాగస్తులై పరలోకపు దీవెనలు, నిక్షయమైన నిత్య దీవెనలు మీరు పొందగలరని ఈ సమయాన్ని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. అలాగనే మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనము. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. లూకా సువార్త 4:13. 4 మత్తయి సువార్త 11వ వచనం ఇలా చెప్తున్నది. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. సాతానుడు శోధించి విడిచి వెళ్ళిపోయాడట. పరిచర్య చేయడానికి పరలోక నుంచి దేవదూతలు వచ్చి సేవించారు, పరిచర్య చేశారు. మానవుని జీవితంలో శోధనలు సహజం. అనేకమైన కోణాల నుంచి శోధనలు వస్తాయి. శోధనలు జయించిన వారే గొప్పవారుగా కనబడతారు. 1924 సంవత్సరం ఒలింపిక్స్ జరుగుతున్న రోజులవి ప్యారిస్లో జరుగుతున్నాయి. 1924 సంవత్సరంలో బ్రిటిష్ దేశానికి ప్రతినిధిగా ఎరిక్ లిడిల్ అనే ఒక యవనస్తుడు పరుగుల పందెంలో వేగముగా పరిగెత్తే ఒక అథ్లెట్, ఒక పోరాడే వ్యక్తిగా అతన్ని ఎన్నుకోబడినాడు. అతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 100 మీటర్ల దూరాన్ని అందరికన్నా అతివేగముగా పరిగెత్తగలడు. డెఫినెట్గా ఇంగ్లాండ్ దేశానికి ఒక బంగారు పతకం సంపాదించగలడు. మరి ఒక గొప్ప విషయం ఏమిటంటే పరుగుల పందెంలో గొప్పవాడు మాత్రమే కాదు, కానీ విశ్వాసములో చాలా గొప్పవాడు. యేసునే నమ్ముకున్నాడు. అతను వాక్యానుసారముగా జీవించాలి అనేది అతని యొక్క తీర్మానం. ఓకే, ఇప్పుడు 1924 సంవత్సరంలో ఈ ఒలింపిక్ స్టార్ట్ అయినప్పుడు టైం టేబుల్ వచ్చింది. ఆ టైం టేబుల్లో ఎరిక్ లిడిల్ 100 మీటర్ల పరుగు పోటీలో ఆదివారం పాల్గొనాలి, సండే పాల్గొనాలి అతను. ఇప్పుడు అతను అంటాడు, నేను సండే ఆరాధనకి వెళ్ళాలి, నేను సండే ఒలింపిక్స్లో పాల్గొనను, సోమవారం పాల్గొంటాను. వాళ్ళన్నారు, ఆదివారము 100 మీటర్ల పరుగు రా నాయన, సోమవారం 400 మీటర్ల పరుగు, అది నీకు అలవాటు లేదు, నువ్వు దాంట్లో పాల్గొంటే మనము పతకాన్ని కోల్పోతాము. నో, ఏది ఏమైనా నేను ఆదివారం ఒలింపిక్స్లో పాల్గొనను, 100 మీటర్ల పరుగు నేను చేయను, చేస్తే సోమవారం చేస్తాను, అది 400 అయినా చేస్తాను, దేవుని మీద ఆధారపడి. నా స్థానంలో నా స్నేహితుడిని పంపిస్తాను, అతను వెళ్ళి పరుగెడతాడని. అందరూ అతన్ని ఒక పిచ్చివాడుగా చూశారు. బ్రిటిష్ మహారాణి అయితే మనస్సాక్షి లేనివాడని కామెంట్ చేసింది. పత్రికలు అయితే విశ్వాసఘాతకుడు అని కామెంట్ చేశారు. ఊరి వాడ అతన్ని అవమానపరిచారు. కానీ తన నిర్ణయానికి నిలబడ్డాడు. పథకం ముఖ్యమా, పరిశుద్ధ దినము ముఖ్యమా? ఆదివారం నిలబడ్డాడు. ఆదివారం తన స్నేహితుడు 100 మీటర్లు పరుగు చేశాడు. విచిత్రం ఏమిటంటే 100 మీటర్ల పరుగులో తన స్నేహితుడు నెగ్గి బంగారు పతకం తీసుకొచ్చాడు. ఇప్పుడు సోమవారం 400 మీటర్ల పరుగు తన మాట ప్రకారం అడుగు పెట్టాడు. ఈ యొక్క ఒలింపిక్స్లో 400 మీటర్ల పరుగులో ముందుకు వెళుతూ అందరికన్నా అతి వేగముగాను, అంతవరకు 400 మీటర్లు పరుగెత్తిన ఈ యొక్క వీరుల కన్నా ఇంకా స్వల్పకాలంలో ముందుకే గమ్యం చేరి ఈ యొక్క ఎరిక్ లిడిల్ గొప్ప పతకాన్ని సంపాదించాడు. దీనినే చారియట్స్ ఆఫ్ ఫైర్ అని ఒక సినిమా తీశారు.
అది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డ్స్ పొందిన గొప్ప సినిమా. క్రైస్తవ విశ్వాసంలో పరుగుల పందెంలో ముందుకు వెళ్ళిన వ్యక్తి. ఆదివారము పరిశుద్ధ దినము, సోమవారం పరిగెత్తుతాను. ఇతని విశ్వాసం ద్వారా తర్వాత బ్రిటిష్ రాణిని ఎంత సంతోషించిందంటే, నీవు తీసుకున్న తీర్మానం ద్వారా ఇంగ్లాండ్కి 2 బంగారు పతకాలు వచ్చాయి. ఆదివారం పరిగెత్తినాడు, పతకం తెచ్చాడు. 400 మీటర్ల వేగం ఎదురు చూడని వ్యక్తి గెలిచి పతకం తెచ్చాడు. ఈ రీతిగా దేవుడు మహిమపరచబడ్డాడు. దానినే చారియట్స్ ఆఫ్ ఫైర్. నీ జీవితంలో అగ్ని రథములో నువ్వు ఎగరగలవా? అగ్ని రథమును దేవుడు నడిపిస్తే నేను తప్పకుండా ఎగరగలను. అగ్ని రథమైనా సరే భయపడనవసరం లేదు. సాతానుడు మన మీద రకరకాల అగ్ని బాణాలు వేస్తాడు. యేసయ్య 30 సంవత్సరాలు అవిన తర్వాత బాప్తిస్ము పొందాడు. బాప్తిస్ము పొందినప్పుడు దేవుని స్వరము వినిపించబడ్డది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. రెండవది, పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగివచ్చి ఆయనను ఆవరించెను. చాలా చక్కని ప్రతిస్పందన దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మనం అనుకుందాం, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడే దిగివచ్చాడు, ఇంకా ఇంక శోధనలు ఏముంటాయి? మీరు బాప్తిస్మైన తర్వాత మీరు చూసేది ఏమిటంటే, అరణ్యంలోనికి శోధించబడుటకు కొనుపోబడెను. ఆయనంతటా ఆయన వెళ్ళలేదండి, కొనుపోబడెను. సంబడి హ్యాస్ టేకెన్ హిమ్. నీకు ఇష్టమున్నా లేకపోయినా అగ్ని రథములో నువ్వు అడుగు పెట్టక తప్పదు. నీకు ఇష్టమున్నా లేకపోయినా శోధన సర్కిల్లోనికి అడుగు పెట్టక తప్పదు. నీవు తీసుకున్న బరిలో నేను ఉంటాను, ఆ గీతలోనే ఉంటానంటే నీ జీవితం నడవదు. దేవుడు నిన్ను కొన్ని శోధనలో తీసుకువెళ్తాడు. సాతాను నిన్ను శోధించడానికి అనుమతిస్తూ ఉంటాడు. ఇప్పుడు యేసయ్యను, తన ప్రియ కుమారుని యేసును శోధించడానికి అనుమతి ఇచ్చాడు. కొనుపోబడిన అరణ్యంలోనికి 40 దినాలు. మనకందరికీ తెలుసు యేసయ్య మహాధ్యానములో ఉన్నాడు, దివారాత్రులు ధ్యానములో ఉన్నాడు. దాన్ని ఒక దీర్ఘ తపస్సు అంటావో, ధ్యానం అంటావో, ఏమంటావో నాకు తెలియదు. కానీ ఆ దివారాత్రుల ధ్యానములో ఆకలి లేదు, దప్పిక లేదు, భోజనం లేదు, తాగడానికి నీళ్లు లేవు. దేవునితో ధ్యానిస్తున్నాడు. అతని యొక్క చిన్ననాటి నుండి నేర్చుకున్న వచనాల్ని ధ్యానిస్తున్నాడు. అది నిజమా కాదా అన్వయించుకుంటున్నాడు. 40 దినాలు అయ్యే సమయానికి ఎక్కడో ఆకలి ప్రారంభమైంది. సాతానుడు వచ్చాడు. ఇప్పుడు లూకా భక్తుడు ఏమంటాడో తెలుసా? శోధించెను. ఎలా ముగించాడంటే, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. మర్చిపోవద్దు ఈ వాక్యాన్ని. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో, నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాల్ని, తల్లిని, ప్రార్థనలు చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఇంత సేవ చేస్తున్నాను అంటే మర్చిపోవద్దు, ప్రతి శోధనను నీళ్ళు ముగిస్తాడు సాతానుడు. కొంతకాలమే విడిచిపోతాడు. ఓకే, అర్థమైందా? ప్రతి శోధన అన్ని కోణాల్లో నుంచి సాతాను నిన్ను శోధించాక అప్పుడు ముగిస్తాడండి. అప్పుడు ఎండ్ అని వస్తుంది నీ జీవన యాత్రకి. ఎండ్ ప్రతి శోధనలు ముగించిన తరువాత నీ జీవితంలో ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతాడని కాదు, చాలా క్లియర్గా చెప్తున్నాడు. కొంతకాలము ఆయనను విడిచిపోయాను. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ఆల్ బిలీవర్స్. విశ్వాసులకి అది ఒక సవాలు. కొంతకాలమే సాతాను విడిచిపెడతాడు. అమ్మయ్య, ఈ గండం తప్పిపోయింది, ఇక నేను హాయిగా బ్రతకచ్చు అనుకుంటే జాగ్రత్త, మళ్ళీ వస్తాడు. వాడు కొంతకాలం విడిచిపెట్టేశాడు. మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది, అన్ని కోణముల నుంచి శోధించే సాతానుడు, అన్ని కోణంలో నుంచి. ఇప్పుడు యేసయ్యను మనం పరిశీలిస్తే, మొట్టమొదటగా యేసయ్యను శారీరకముగా శోధించాడు. శారీరక అవసరత,
శారీరక వాంఛ, శారీరక కోరికలో శోధించాడు. సహజమైన శారీరకమైన అక్కరు అక్కడ కనబడుతుంది. ఏమిటి ఆ యొక్క నీడ్, ఏమిటి అవసరత అంటే ఆకలి. 40 దినములు ప్రార్థించిన యేసయ్యకు, ఆ దివారాత్రులు ఆ మెడిటేషన్, ఆ తపస్సులో ఉన్న యేసయ్యకి, మానవ రక్తముతో పుట్టిన పెరిగిన యేసయ్యకు, మానవుడికి ఉండే ఆకలి ఆయనకి వచ్చింది తెలుసుకో. ఈ ఆకలి తీర్చడానికి సాతానుడు అడ్డదారులు తొక్కమంటున్నాడు. గమనించు యవనస్తుడా, యవన కుమార్తె, అడ్డదారి తొక్కి నీ ఆకలి తీర్చుకో. నీకున్న శక్తిని ఈ రాయను రొట్టిగా మార్చుకుని తినే. చూసే వాళ్ళకి కూడా తెలియదు ఆ రాయి రొట్టిగా మార్చుకున్నాడని. ఎందుకంటే ఆ యొక్క ఎడారిలో కొన్నిసార్లు కొన్ని చక్కని గోధుమ రంగులో షైనింగ్ అయ్యి ప్రతిబింబిస్తున్న రాళ్ళు ఉంటాయి. అవి ఎలాగుంటాయి అంటే చక్కని బన్ కాల్చబడిన తర్వాత పైన చక్కగా షైనింగ్తో ఉండి అక్కడక్కడ చిన్న చిన్న ఈ బొగ్గుకి కాలిన మరకలు అలాగుంటాయి. అది రాయో రొట్టో తెలవదు. ఇప్పుడు నువ్వు ఆ రాయిని నీ మాయమంత్రాలతో రొట్టిగా చేసి తింటున్నావు అనుకో, రొట్టి అనుకుంటారు కానీ నువ్వు రాయిని మార్చావు అనుకోరు. అందుచేత నువ్వు అడ్డదారిలో తొక్కినా ఎవరికి తెలవదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ రాయిని రొట్టిగా మార్చేసుకో. నువ్వు దైవ కుమారుడు కదా, నీ ఆకలి తీర్చేసుకో. యవనస్తుడా, యవన కుమార్తె, నీకెన్ని శోధనలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నా బాబోయ్ బాబోయ్ నాకు శోధన వచ్చేస్తుంది. లేకపోతే కొంతమంది మరీ ఆధ్యాత్మిక వీరాది వీరులుగా మాట్లాడతారు. వాళ్ళు ఈ వీరాది వీరులు ఎలా మాట్లాడతారంటే నాకు అసలుకి శోధన రాదు, నాకు ఏ ఆలోచన రాదు. ఏదో నరాల బలహీనత నీకు ఉంది, తెలుసుకో. సంథింగ్ రాంగ్. దేవుడు నిన్ను పరిపూర్ణంగా చేసినప్పుడు ఈ మానవ శరీరములో పెట్టిన ప్రతి రక్తపు బిందువులో శోధనలు ఉన్నాయి, ఆకలి ఉంది, వాంఛలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ఇవి నాకు రాదు అనేవాడు అబద్ధమాడుతున్నాడు. రాదు అనేవాడు సృష్టిలో ఏదో లోపము కలిగి ఉన్నవాడు. ఇప్పుడు నీకు ఆకలేస్తే నేను భక్తుని కాబట్టి నాకు ఆకలి లేదంటే పొరపాటు. అలాగే యవనస్తులారా, యవన కుమార్తెలారా, మీ జీవితంలో కామవాంఛ రాలేదు అంటే సంథింగ్ రాంగ్. సహజముగానే పడుకున్నప్పుడు, సహజముగానే అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు, సహజముగా అబ్బాయిలతో మాట్లాడుతున్నప్పుడు శోధనలు వస్తాయి. నీవు ఆకర్షించబడతావు అమ్మాయి ద్వారా, ఆకర్షించబడతావు అబ్బాయి ద్వారా. అయితే దేవుడు దానికి ఒక నియమం పెట్టాడు. వివాహం అనే ఒక నియమాన్ని పెట్టాడు, దాన్ని పరిశుద్ధపరిచాడు. ఈ వాంఛని అడ్డదారిలో ఎవరికీ తెలవకుండా తీర్చుకోమని దేవుడు చెప్పడం లేదు. తెలుసుకో. ఎందరో యవనస్తులు, యవన కుమార్తెలు తమ జీవితాన్ని పాడు చేసుకోవడానికి కారణం సహజమైన ప్రకృతి సంబంధమైన శారీరక వాంఛను రాయిను రొట్టిగా మార్చుకుని తినే రీతిగా అడ్డదారిలో తమ శారీరక కోరికలను తీర్చుకొని వివాహం కాకముందే ప్రెగ్నెంట్ అవ్వి, వివాహం కాకముందే అబార్షన్ చేయించుకొని, ఈ వార్త ఎవరికి తెలవనట్టుగా నటించి, వివాహమైన తర్వాత ఎవరో రాసిన ఆకాశరామన ఉత్తరం ద్వారా నీ భర్త నిన్ను వేధిస్తుంటే తట్టుకోలేక చివరికి చచ్చిపోవడం మంచిదండి. అప్పుడేదో తెలుసో తెలియక పొరపాటు చేశాను, ఇప్పుడు బాగున్నాను కదండి, ఎందుకు నా భర్త ఇలాగ హింసిస్తున్నాడు నువ్వు బాధపడుతున్నావు. అడ్డదారిలో రాకు, అడ్డదారిలో పోకు. అడ్డదారిలో వచ్చిన వారు అడ్డదారిలోనే పోతారు. ఆధ్యాత్మిక జీవితంలో నీవు దేవుని మీద ఆధారపడు. యేసయ్యకు శారీరకమైన శోధన వచ్చింది, ఆకలి. ఈ రాయను రొట్టిగా మార్చుకుని ఆకలి తీర్చుకో. ప్రతి మానవుని జీవితంలో వివిధ రకాలైన శోధనలు వస్తాయి. 1 ధనం, 2 కీర్తి, 3 కనకం. స్త్రీ, ధనం, కీర్తి, స్త్రీ. ఈ 3 శోధనలు ప్రతి మనిషి యొక్క అవసరతల మీదే ఉంది. ఇది ఎక్కడో ప్రత్యేకంగా ఒక దుర్మార్గుడికి వచ్చేది కాదు, దేవుడు లేనివాడికి వచ్చింది కాదు, దేవుడు ఉన్నవాడికి రాదని కాదు. ధనము ప్రతివానికి అవసరమే, ఆకలి రొట్టె అవసరమే. నువ్వు రాయిని రొట్టెగా మార్చుకుని తింటావా మాయమంత్రాల ద్వారా?
కీర్తి అది యేసయ్యకి వచ్చింది. ప్రియమైన నేస్తమా, ఈ దినాన నువ్వు తెలుసుకో, నీవు ఎలాగ ముందుకి వెళ్తున్నావు. శారీరకమైన వాంఛల్లో వ్యసనాలు అనేది మరి ఒక భయంకరమైన శోధన. వ్యసనాలు, త్రాగుడు, శారీరక వాంఛలు, ఒక వ్యసనానికి బానిసైపోవడం. నీవు ఒకదానికి బానిస అవ్వకూడదు అని ఒక్కొక్కటి జయించుకొచ్చి చివరికి ఈ యొక్క త్రాగుడైన వ్యసనానికి బానిసవి మిగిలిన ఇంతవరకు జయించుకు వచ్చిన శోధనలన్నిటినీ మళ్ళా దానికి బలైపోతుంటావు. ఇంతవరకు జయించుకొచ్చావు. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని. దారిలో పేకాట ఆడేవాళ్ళు కనిపించారు. రారా పేకాట ఆడతాం. నమ్మో, నేను చేయను ఈ పాపం, నేను పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాను. మంచిదే, దాటేశాడు. దారిలో భయంకరమైన మాంసము తినే మంచి హోటల్ కనిపించింది అక్కడ. నేను పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాను, నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను. మంచిదే, ముందుకెళ్ళాడు. ఆ తదుపరి ఎదరికి వెళ్ళాక ఒక వేశ్య కనిపించింది. ఈ రాత్రి చక్కగా సుఖించు, రేపు వెళ్దు కానీ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాను, ఇటువంటి భయంకర పాపం చేయని, చిచి నేను ముట్టుకోను అన్నాడు. ఇంకాస్త ఎదరికి వెళ్ళాక రెస్ట్ తీసుకో, కొంచెం నీకు ఒక సారా పోతాను, ప్రభుత్వ సారాయి దుకాణం అని రాయబడి ఉంది, ప్రసాదు. ఇది ప్రభుత్వం ఇచ్చారు కదా, దీనికి ఏముంది, కొంచెం పుచ్చుకుని తాగుతానని. ఇన్ని జయించిన వాడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రసాదుని పుచ్చుకున్నాడు. పుచ్చుకున్న తర్వాత ఇప్పుడు మాంసం తినాలనిపించింది. ఆ తర్వాత పేకాట ఆడాలనిపించింది. పేకాట ఆడిన తర్వాత అమ్మాయి కావాలనిపించింది. ఇవన్నీ జయించిన వాడే ఇంత బ్రతుకు బతికి ఇంటెనకల చచ్చినట్టు తాగి ఇప్పుడు జయించిన పాపాలన్నిట్లోనూ పడిపోయాడు. నువ్వెక్కడ పడిపోతున్నావు? ఏ కోణం నుంచి సాతాన్ని శోధిస్తున్నాడు? అపవాది ప్రతి శోధనను ముగించెను. ఈరోజు ఏ కోణం నుంచి దేవుడికి శోధనిస్తున్నాడు? ఆ శోధన జయించిన యేసయ్యను నీ యొక్క కోచ్గా పెట్టుకో, నీ యొక్క మేనేజర్గా పెట్టుకో, నీ యొక్క నాయకుడిగా పెట్టుకో. నీకు తర్బీదిస్తాడు. ఈ యొక్క రథములో ఎలా నడపాలి, ఈ పరుగుల పందెంలో ముందుకు ఎలాగ వెళ్ళాలి, నీకు కోచింగ్ ఇచ్చి నడిపించగలిగే యేసుని నువ్వు కోచ్గా పెట్టుకుంటే ఈ శోధన నువ్వు జయించగలవు. ఆమేన్. పరమ తండ్రి, నువ్వు మా మంచి దేవుడు. యేసయ్యా, నీవు మా మంచి కోచ్, మమ్మల్ని తర్బీదు చేయి ప్రవీణుడు. ఏ శోధనలు వచ్చినా ఈ జీవన పోరాటంలో పడిపోకుండా, ఎక్కడా పడిపోకుండా మాకు తర్బీదిస్తూ మంచి పోరాటం పోరాడే శక్తి, నెగ్గే స్థైర్యం ఇచ్చేవాడు నీవే యేసయ్యా. ఈ సమయాన ఎవరైతే ఈ వాక్యం విన్నారో, ఏ ఇంటిలో ఈ వాక్యం విన్నారో వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. అవును, నాకు ఫలానా శోధన పడిపోతానని భయము. భయపడుకుడి. మీకున్న దేవుడు లోకమును జయించినవాడు. యేసయ్యా, నీ బిడ్డలకు తోడుగా ఉండు నాయనా. నీవు అన్ని శోధనలు జయించావు, నీవు నెగ్గావు. దేవదూతల ద్వారా పరిచర్య చేయించుకున్న మానవ స్వరూపి నరావతారి నజరేయుడైన యేసా, ఈ సమయాన ప్రభు నీ బిడ్డలు దర్శించునైనా. ఎవరు ఏ శోధనలో ఉండి కృంగిపోతున్నారో, ధనము లేక ఆర్థిక ఇబ్బందులతో ఏ దారి వెతకాలి, ఇల్లు అమ్మాలా, తాకట్టు పెట్టాలా, ఇల్లు మారిపోవాలా, ఇల్లు కలిసి రాలేదు, అనేకమైన శోధనలు మానసికముగా. యేసయ్యా, నువ్వు మంచి దేవుడు అయ్యా. ఆ ఇంటిలో నీ ఉత్సాహ ధ్వని వినిపించము. విజయాన్ని ఇమ్మని అడుగుచున్నాను. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఒడ్డుకు చేర్చు. నీ జ్ఞానమి, నువ్వు మంచి ఆలోచన కర్తవు కదా, అందుకే నువ్వు మంచి థాట్స్ ఇచ్చి ఈ ఆర్థిక శోధన నుంచి ఎలా రావాలో నేర్పించి గొప్ప వ్యాపారకర్తలుగా చేయి, గొప్ప ఉద్యోగస్తులుగా చేయి. వాళ్ళు తలపెట్టిన ప్రతిని నీవు సఫలం చేయనైనా. అనారోగ్యంతో ఉండి నేను ఏ పాపం చేశాను, దేవుడు నన్ను ఎందుకు శిక్షించాడు, నన్ను వదిలేశాడా, నా మొర్ర వినడం లేదా అనే శోధనలో ఎందరో ఉన్నారు ప్రభువా. నా జీవితము ఆఖరి దశలో ఉంది. ఇప్పుడైనా దేవుడు నన్ను బ్రతికిస్తే ఇక మిగిలిన జీవితం ఆయన కొరకే బ్రతుకుతాననే ఆశాజీవులు ఉన్నారు నాయనా. నీవు ఎన్నడూ విడివవు, ఎడబాయవు. నువ్వు మా తండ్రివి నాయనా. ఏ డాడీ తన బిడ్డల్ని విడిచిపెడతాడు స్వామి? అందుకే దేవా,
చెడ్డవారైన ఈ తండ్రులు తమ బిడ్డల్ని విడిచిపెట్టరే, మంచి పరిశుద్ధుడమైన పరమ తండ్రిని విడిచిపెడతావా నాయనా? క్షమించు నీ బిడ్డల్ని. ఏ పాపం ద్వారా ఏ రోగం వచ్చినా క్షమించి స్వస్థత నాయనా. ఆరోగ్యమిచ్చి లేవనెత్తిని సాక్షాత్మే వాడుకో ప్రభువా. ఈ వేసవి కాలపు సెలవులు అయిపోయినవి, బిడ్డలు పాస్ అయ్యారు. ఎక్కడ ఏం చదవాలి, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, అయ్యో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందరో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని బాగా చదివించాలని ఆశ ఉంది, కానీ ప్రభువా ధనం లేదు, ఏమి చేయాలో తెలియదు. ఎందరో తల్లిదండ్రులు ప్రభువా చదువు లేని బిడ్డల్ని బాగా చదివించాలని ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. యేసయ్యా, మంచి ర్యాంకులో పాస్ అయిన వారికి నువ్వు న్యాయమూర్తివి కదా, అందుకే మంచి ర్యాంకులో పాస్ అయిన విజ్ఞానవంతులకి మంచి కళాశాలలు అనుగ్రహించి ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, లాయర్స్, నర్సెస్, టీచర్స్గా చేయమని అడుగుతున్నాను. మా దేశానికి అవసరం నాయనా. విజ్ఞానముతో చదివి నీ జ్ఞానముతో కోర్స్ పూర్తి చేసి హాస్పిటల్స్లో, బ్రిడ్జెస్ కట్టడంలో, మిలిటరీలో, సైన్స్లో అన్నిటిలోనూ మా బిడ్డలు ఉండాలి స్వామి. అందుకే మంచి జ్ఞానమే దేవ. ఆర్థిక వనరులు కల్పించు తండ్రి. డొనేషన్స్ అనే యుగములో ఎందరో క్వాలిఫైడ్ బిడ్డలు చదువు లేక బాధపడుతున్న వేళలో యేసయ్యా, డొనేషన్స్ లేకుండా నీవు బాగా చదివావు, నీకు ఇస్తున్నానని మంచి సీట్స్ వచ్చేటట్టు సహాయం చేయ. బాగా చదువుకునే సహాయం చేయదేవా. తల్లిదండ్రులు కష్టార్జితాన్ని దీవించు తండ్రి. వాళ్ళ చెమటని ఆనిముత్యాలుగా మార్చునైనా. నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని. ఈ వారంలో ఎవరు ఏ క్రొత్త పని తలపెట్టున్నా సాతాను పెట్టే ప్రతి అడ్డు రాయిను యేసు నామములో లయపరుస్తున్నాం. సాతాను వేస్తున్న ప్రతి కంచెను లయపరుస్తున్నాం. నీ బిడ్డలు ధైర్యముగా శోధనలు జయించి ముందుకు వెళ్ళి విజయ పతాకాన్ని ఎగరవేసే బిడ్డలుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ ప్రార్థనలో కూడిన ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్. మీరు ఇంతవరకు బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ గారి అద్భుత ప్రసంగాన్ని విన్నారు. మీరు మీ ప్రతి అవసరతలకు, మీ సందేహాలకు మాకు వ్రాయండి. ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రసారమయ్యే నేర్పుమయ నజరేయ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూడండి. దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్, UCIM, నేర్పుమయ నజరేయ, కొత్త పరదేశీపాలెం, విశాఖపట్నం 531163, Andhra Pradesh, India. Our phone number 08912739 Our cell number 9440131297. మరలా వచ్చే సోమవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్.